సీనియర్ నేత జీవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడాలి అనుకోవడం లేదంటూనే అలాంటి పరిస్థితులు రావడం బాధాకరమంటున్నారు. తనకు పార్టీ వీడాలన్న ఆలోచన రావడానికి కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కోరుకోరు, ఎందుకు కోరుకుంటారే? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకు ఎంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేట ఆలోచన వస్తుంది. తనకు పార్టీ వీడాలన్న ఆలోచన రావడానికి కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అని ఆరోపించారు జీవన్ రెడ్డి. ఈ సమస్యకు పరిష్కారం ఉందని తాను అనుకోవడం లేదు అన్నారు. పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించాలి ఎవరైనా ఉంటే. ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేటువంటి ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. గౌరవం, అభిమానం లేని చోట తాను ఉండలేనన్నారు జీవన్ రెడ్డి. ఈ అంశంలో తన అనుచరుల సలహాలు తీసుకుంటున్నాను అన్నారు. సార్, నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? ఉగాది తర్వాత పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు జీవన్ రెడ్డి. 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినం వరకు ఏదైతుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యు. తాను కాంగ్రెస్ ని వీడితే ఏదో జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలి అన్నారు. ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ? నాకునే అంత గొప్ప అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు. కానీ నాకు నేను అంత గొప్ప అనుకుంటలేను నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలియేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలియేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. కానీ ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుందే. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా దొరికితే చెప్పండి.